హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రంజన్ టాక్స్. ఈరోజు ఒక మహాశిల్పి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆయనే అమరశిల్పి జక్కన్న. ఆయన మామూలు మనిషి కాదండి. శిల్పాల్ని చెక్కి ఆ శిల్పాలను కదలాడించి ఆ శిల్పాల నవరసాలను పలికించినటువంటి మహాశిల్పి జక్కన్న, అమరశిల్పి. ఎందుకు అమరశిల్పి అయ్యాడు జక్కన్న అంటే, ఆయన చెక్కిన శిల్పాలు వందల వేల సంవత్సరాలు దాటినా ఇంకా ఎంత అమరంగా, ఎంత సజీవంగా ఉన్నాయో ఆయన కూడా అలాగే ఉన్నాడు. ఆయన కూడా అమరంగా ఉన్నాడు. అందుకే ఆయన అమరజీవి, అమరశిల్పి అయ్యాడు. ఎవరు ఈ అమరజీవి? అమరశిల్పి జక్కన్న ఎవరు? అమరశిల్పి జక్కన్న కర్ణాటక రాష్ట్రంలో తుముకూరు అనేటువంటి గ్రామంలో పుట్టాడు. చాలా పేదవాడు, చదువుకోలేదు. తండ్రి రాళ్ళు కొడుతూ రాళ్ళు మోస్తూ బతికేవాడు. తండ్రి ఏం చేశాడంటే, కొడుకును తన వెంట తీసుకొని తను చిన్న చిన్న రాళ్ళు కొడుతూ బొమ్మలు చేస్తూ అమ్ముతుండేవాడు. కొడుకును కూడా తన వైపు తీసుకువెళ్ళేవాడు. కొడుకు కూడా, ఎవరు జక్కన్నను, తను కూడా తను కూడా చేసేవాడు అనమాట. అలా తండ్రి వెంట వెళ్తూ చేస్తూ ఇతను శిల్పిగా తయారయ్యాడు. నిజం చెప్పాలంటే అతను ఆ రకంగా తయారు చేసి పెద్దవాడైపోయాడు. చివరికి ఎక్కడ రాళ్ళు కనబడ్డా, ఎక్కడ పెద్ద రాళ్ళు కనబడ్డా అవి అవసరం లేకున్నా వాటి కొడుతూ శిల్పాలు తయారు చేస్తూ అందరి దృష్టి ఆకర్షించాడు. అటు తర్వాత పెద్దవాడు అయ్యాడు జక్కన్న. యాక్చువల్గా అతని పూర్తి పేరు పెట్టింది జక్కనాచార్యుడు. ఈ జక్కనాచార్యుడు పెద్ద అయిపోయాడు. తండ్రి అతనికి పెళ్లి చేశాడు. పెళ్ళైన తర్వాత ఈ పిచ్చిలో పడిపోయిన, ఈ కళా పిచ్చిలో, ఈ శిల్పాలను తయారు చేయడానికి పిచ్చి పడిన జక్కన్న అదే పనిగా ఆలోచిస్తూ వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ శిల్పాలు చెక్కుతున్నాడు. అలా వెళ్తూ కర్ణాటకలో బేలూరు అనేటువంటి ఒక పట్టణం ఉంది. అక్కడ పెద్ద దేవాలయం నిర్మిస్తున్నారు. అక్కడ ఆ దేవాలయంలో చేరి అక్కడ శిల్పాలు చెక్కారు. అక్కడ రాజు చూసి ఇతని యొక్క నైపుణ్యాన్ని, ఇతని కళా సంపదను చూసి మొత్తం వర్క్ అప్పచెప్పాడు. అక్కడ బేలూరులో చెన్నకేశవ స్వామి ఆలయము, ఇప్పుడు పెద్ద గుడి అది, చెన్నకేశవ స్వామి ఆలయం. అక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద మొత్తం జక్కన చెక్కినటువంటిది. కొన్ని వందలాది మందిని అతని సహాయం తీసుకొని చేశాడు. ఆ రకంగా ఆయన భార్య పిల్లలు మర్చిపోయాడు. మొత్తం అక్కడ బేలూరు, అదేవిధంగా హలివీడు అనేటువంటి పట్టణాలలో ఉన్నటువంటి దేవాలయాలలో ఆయన శిల్పాలు చెక్కుతూ అందంగా తయారు చేశాడు. ఈ రెండు చోట్ల దేవాలయాలలో అందమైన బొమ్మలు. కొన్ని చోట్ల ఆ ఆలయాల్లో ఒక స్త్రీ, ఆ స్త్రీ మెళ్ళో ఒక పూలహారం. నిజంగా పూలహారం ఉందా? ఆమె చెవిలో రింగులు నిజంగా రింగులు పెట్టుకుందా? ఆమె మాట్లాడుతుందా? ఆమె జుట్టు నిజంగా జుట్టు ఉందా? ఆ జుట్టు కొప్పు, ఆ కొప్పులో పువ్వులు, ఇవన్నీ నిజంగా ఒక స్త్రీ అక్కడ ఉందా? స్త్రీమూర్తుల బొమ్మలు వేశాడు. అక్కడ రాజు చూసి ఆశ్చర్యపడి అతని ఆస్థాన శిల్పిగా పెట్టాడనమాట. ఇలా పేరు సంపాదించుకున్నాడు అమరశిల్పి జక్కన్న. ఈలోగా అక్కడ కొడుకు పుట్టాడు ఆయనకు. వాడు పెద్దవాడయ్యాడు. అతని పేరు డక్కనాచారి పెట్టాడు. కర్ణాటక వ్యక్తులు కదా వాళ్ళు, ఆ పేరు పెట్టుకున్నారు డక్కనాచారి. ఇతను జక్కనాచారి, అతను డక్కనాచారి. డక్కనాచారికి ఏమైపోయిందంటే, తను కూడా తాత దగ్గర శిల్పాలు కొట్టడం, రాళ్ళు కొట్టడం నేర్చుకున్నాడు. అతను మెల్లమెల్లగా పెరిగి పెద్దవాడైపోయాడు. అతను పెద్దవాడైన తర్వాత ఏమైపోయిందంటే, మా నాన్నగారికి తెలుసుకోవాలి. తండ్రి ఎలా ఉంటాడో తెలియదు, తండ్రి రూపం తెలియదు. ఆ రోజుల్లో ఫోటోగ్రాఫర్లు, వీడియోలు ఇవన్నీ లేవు కదా, తెలియదు కదా. అసలు తండ్రి రూపం తెలియదు, తండ్రి ఎక్కడ పోయాడో తెలియదు. మా నాన్నని చూడాలని అనిపోయి ఏం చేశాడంటే, తల్లిగారి చెప్పేసి నాన్నగారిని నేను ఎలాగైనా తీసుకొస్తాను అనుకుంటూ వెళ్ళిపోయి అతను కూడా కరెక్ట్గా చక్కగా నేరుగా బేలూరు వెళ్ళాడు. బేలూరులో అందరు పని చేస్తున్నారు. అక్కడ ఇతని యొక్క ప్రతిభ చూసి ఇతనికి కూడా పని చేస్తున్నాడు. అక్కడ తండ్రి దగ్గర పని చేస్తున్నాడు. కానీ డక్కనకు తండ్రి అని తెలియదు, జక్కనకు తన కొడుకని తెలియదు. ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్నారు. ఇద్దరికి తండ్రి కొడుకులు తెలియదు. కొడుకు ప్రతిభను చూసి ఆశ్చర్యపోతున్నాడు. కొత్తగా వచ్చినా చాలా చక్కగా చేస్తున్నాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు, మంచి ప్రతిభ నైపుణ్యం ఉందని ఆశ్చర్యపోతున్నాడు. ఇలా ఇద్దరు ఒకే చోట పనిచేస్తున్నారు, ఇద్దరు కలిసి ఉన్నారు, కానీ ఒకరొకరు గుర్తుపట్టలేదు.
అదేవిధంగా హలివీడు దగ్గరికి వెళ్ళారు. హలివీడులో ఇదే జరిగింది. అయితే ఒకసారి ఏమైందంటే హలివీడులో జక్కన్న ఒక శిల్పం చెక్కాడు. శిల్పం చెక్కిన తర్వాత జక్కన్న వచ్చి ఏమన్నాడంటే గురువుగారిని పిలిచేవారు. గురువుగారు, ఈ శిల్పంలో ఒక లోపం ఉంది అన్నారు. నీకెలా తెలుసు అన్నాడు. నేను శిల్పాచార్యుని, నేను కూడా శిల్పాచార్యుని కదా. మీకు వయసు మళ్ళింది కానీ నాలో కళా వయసు ఇంకా మళ్ళలేదు. ఇందులో ఏదైనా లోపం ఉంటే నేను నా కుడి చేయి నరుక్కుంటాను, సిద్ధమేనా అన్నాడు. గురుగారు, మీరు అంత పని చేయొద్దు అన్నారు. ఆయన వెంటనే డక్కన మొత్తం గంధం తీసుకొచ్చాడు, నీటితో తడిపాడు. ఆ శిల్పం మీద పూర్తిగా గంధంతో ఆ శిల్పం అంతా రాశాడు. ఆ గంధం రాసిన తర్వాత మధ్యలో ఒక చోట తడి మాత్రం అలాగే ఉంది. మొత్తం ఆరిపోయింది, మొత్తం ఎండిపోయింది. మధ్యలో మాత్రం తడి ఉండి నీటి చుక్క కొద్దిగా వస్తుంది. అప్పుడు ఉలి తీసుకొని డక్కన అక్కడ కొట్టాడు. కొడితే అక్కడి నుంచి కప్ప పిల్ల వచ్చింది బయటికి. జక్కనకు చూపించాడు. జక్కన నాలుక ఖర్చుకున్నాడు. తన వైపు తప్పు జరిగిందని వెంటనే తన దగ్గర ఉన్న ఉలి తీసుకొని కుడి చేయి నరుకున్నాడు. వెంటనే అక్కడ వచ్చేసి జక్కన గారు వచ్చేసి చేయబట్టుకున్నారు. అప్పుడు తెలిసింది జక్కన తన తండ్రిని. ఎవరికి? డక్కనకు. ఒక్కసారి బోర్న విలపించాడు. అయ్యో, ఇంతకాలం నాన్నగారి దగ్గర పనిచేస్తూ నాన్నగారిని గుర్తించలేకపోయానే అంటూ విలపించాడు. ఒకవైపు తండ్రిని చూశానన్న ఆనందం, సంతోషం, మరోవైపు తన తండ్రి చేయి నరుకున్నాడనే బాధ, ఈ రెండు ఒక్కసారిగా విలవిల్లాడిపోయాడు. ఈలోగా రాజు వచ్చాడు. మీ నాన్నగారి చేతిని అతికించే బాధ్యత నాది అని వెంటనే వైద్యులు పిలిపించి, పసరు మూలికలు తెప్పించి వైద్యులు పిలిపించి అతని చేతిని మళ్ళీ అతికించాడు. మీరిద్దరు ఇక్కడే ఉండండి. తండ్రి మించిన కొడుకు, కొడుకు మించిన తండ్రి, ఇద్దరు మీరు మా దేవాలయంలో ఆస్థాన శిల్పులుగా ఉండండి. ఇక్కడ మీకు అన్ని ఏర్పాట్లు చేస్తానంటూ వెంటనే జక్కన భార్యను తండ్రిని పిలిపించారు. అక్కడి నుంచి అదే దేవాలయంలో జక్కన డక్కన శిల్పాచార్యులుగా ఉంటూ మరింత పేరు సంపాదిస్తూ ఆ రకంగా ముందుకు వెళ్ళేవారు. చూశారా ఫ్రెండ్స్, జక్కన లేడు కానీ ఆయన చెక్కిన శిల్పాలు అమరంగా ఉండిపోయాయి. బేలూరులో, హాలీవుడ్లో, ఇంకా కర్ణాటకలో చాలా చోట్ల ఉన్నాయి అవన్నీ. కాబట్టి కళాకారులు ఉండకపోవచ్చు కానీ వాళ్ళ కళా సంపద, కళా నైపుణ్యం ఎప్పటికీ ఉంటుంది. అందుకే వాళ్ళు అమరులయ్యారు. ఇదండి ఈనాటి అమర శిల్పి జక్కన గురించి. మరి తొందరలో మరొక మంచి పాయింట్తో ముందుకు వస్తాను. తప్పకుండా నా రంజన్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుస్తాను. బాయ్.